గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ఒక కొత్త పాఠంతో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. ఇవాళ పాఠం చెప్పబోయే ముందు మన దేశం పేరు ఏంటి చెప్తారు ఎవరన్నా? ఏ దేశం మంది? రైట్, భారతదేశం. మనం మాట్లాడే భాష ఏంటమ్మా? మన మాతృభాష ఏంటన్నా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంత రాష్ట్రాల్లో మాట్లాడే మాతృభాష ఏంటి? రైట్, వెరీ గుడ్, తెలుగు. సరే, మన దేశం భారతదేశం కదా. మరి మన భారతదేశంలో వాతావరణం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా? ఇప్పుడు అమెరికా దేశం లాంటి దేశాలు వెళ్ళామనుకున్న మనకి పశ్చిమ దేశాలు అంటారు వాటిని, వెస్ట్రన్ కంట్రీస్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటుంటారు. అటువంటి దేశాలకు వెళ్ళాలనుకోండి, ఎప్పుడు చూసినా కానీ విపరీతమైన మంచు కురుస్తూనే ఉంటుంది కదా. వాళ్ళు అందుకే తెల్లగా ఉంటారు చూడటానికి. అదే మన కనుక వెస్టిండీస్ వంటి దేశాల వైపు వెళ్ళామనుకోండి, అక్కడ మనుషులు చాలా నల్లగా ఉంటారు. కానీ మన భారతదేశంలో మాత్రమే మనుషులు తెల్లగా కాకుండా నల్లగా కాకుండా సామాన్ ఛాయగా ఉంటారు మనుషులు. దీనికి కారణం ఏంటి తెలుసా మీకు? ఏనన్నా, మన దేశంలో ఎండలు ఎప్పుడు కాస్తూనే ఉంటాయా? కాయవు కదా. ఎందువల్ల తెలుసా? చెప్తారు ఎవరన్నా? రైట్, మన దేశంలో అన్నీ సమానంగా ఉంటాయి. ఎంత ఎండ కాస్తుందో అంత వర్షం కురుస్తుంది, ఎంత వర్షం కురుస్తుందో అంత చల్లదనం ఉంటుంది. అందువల్ల మన దేశాన్ని సమశీతోష్ణ మండల దేశము అంటారు. సమశీతోష్ణ మండల దేశం అంటారు దీన్ని. ఇక్కడ అన్నీ కూడా సమంగా ఉంటాయి కదా. ఇలా ఉండడాన్ని ఏమంటారు తెలుసా మీకు? ఇలా అన్నీ ఒక్కొక్క సమయంలో ఒక్కోలాగా ఉండడాన్ని ఏమంటారు తెలుసా మీకు? ఎక్కువగా చలిగా ఉంటే ఏమంటాము? వెరీ గుడ్, శీతాకాలం అంటాము. ఎండ ఎక్కువగా ఉంటే ఎండాకాలము లేక వేసవి కాలము అంటారు. వేసవి కాలాన్ని తెలంగాణ మాండలికంలో ఏమంటారు తెలుసా? వేసంగి అంటారు. వేసంగి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వేసవి కాలం, దాన్ని ఎండాకాలం అని కూడా పిలుస్తారు. బాగా వర్షం కురిస్తే ఏమంటాం? వెరీ గుడ్, వర్షాకాలం అంటాం. అవునా? ఏనన్నా? సరే, ఇవాళ మనం చెప్పుకునే పాఠం ఏంటి తెలుసా? కాలములు మరియు ఋతువులు. ఓకే, చెప్పుకుందామా? రైట్, చూడనా, ఇది పాఠము క్రమసంఖ్య 9 నాన్న. పాఠము క్రమసంఖ్య 9. అందరూ కూడా ఈ పాఠం తీసుకోవాలి. టెక్స్ట్ పుస్తకాలు ఓపెన్ చేసుకున్నానా? టెక్స్ట్ బుక్స్లో 9వ పాఠం తీయండి. కాలములు ఋతువులు. కాలములు ఋతువులు. కాలములు మరియు ఋతువులు హెడ్డింగ్ పెట్టుకున్నారా? అందరూ కూడా పుస్తకాలు ఓపెన్ చేశారా? తీసి మీరు ఏం చేస్తారంటే, పాఠ్య పుస్తకంలో కాలములు మరియు ఋతువులు అనబడి ఈ పాఠము ఎన్నో పేజీలో ఉందో చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్తారా? పేజీ నెంబర్ ఎంతో చెప్పండి అన్న. కాలములు ఋతువులు అన్నప్పుడు పాఠ్య భాగంకే పేజీ నెంబర్ ఎంత? 38వ పేజీలో మనకి ఈ పాఠం ఇవ్వడం జరిగింది. ఓకే, అందరూ తీసారా? రైట్, చూడండి అన్న. మొట్టమొదటి పేజీలో 38వ పేజీలో సంవత్సరం మనకు ఆయనములు 2. ప్రతి సంవత్సరం మనకు 2 ఆయనములు, 1 ఉత్తరాయణము, 2 దక్షిణాయనము. సంవత్సరంలో మకర సంక్రాంతి నుండి 6 మాసములు ఉత్తరాయణము, తరువాత 6 మాసములు దక్షిణాయనము. రైట్, సంవత్సరంలో ఆయనములు ఎన్ని చెప్తున్నా? 2. ఆయనము అంటే 6 మాసముల కాలము అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏమైనా గుర్తుపెట్టుకుంటానా? ఆయనము అంటే 6 మాసముల కాలము అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ముందు ప్రప్రథమంగా కాలము అనే పదం ఉంది కదా మన హెడ్డింగ్లో. కాలము అంటే అర్థం రాసుకోండి. పెన్సిల్ తీసుకున్నారు అందరూ? పెన్సిల్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర. రైట్, కాలము అంటే ఇలా అండర్లైన్ చేసి పైన రాసుకోండి. సమయము. కాలం అంటే సమయము. ఓకేనా? ఋతువు అనే పదానికి అర్థమేమి రాసుకుంటామంటే మనకు అర్థమయ్యే విధంగా, ఋతువు అంటే ఎట్టి పరిస్థితి రాకి కొమ్మి ఇస్తే రాయకూడదు నాన్న, అర్థం మారిపోతుంది. ఓకేనా? ఋతువు అంటే 2 నెలల కాలం అని రాసుకోండి. దాన్ని ఇంగ్లీష్లో సీజన్ అంటారు. సీజన్. ఓకేనా? ఋతువు అంటే 2 నెలల కాలము అంటే సమయము అని రాసుకోండి. రైట్ నాన్న. సంవత్సరములకు ఆయనములు 2. ప్రతి సంవత్సరమునకు 2 ఆయనములు, 1 ఉత్తరాయణము, 2 దక్షిణాయనము. ఆయనం అంటే మనం ఏం చెప్పుకున్నాం? 6 నెలల కాలం. సంవత్సరానికి మొత్తం నెలలు ఉంటాయిరా? ఎన్ని నెలలు ఉంటే సంవత్సరం? మీకు 1వ తరగతిలోనే వచ్చింది ఈ విషయం.
12 నెలలు ఒక సంవత్సరం. ఎక్కడి నుంచి? జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 12 నెలలు కలిపి ఒక సంవత్సరం అనుకున్నాం. అయితే ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు అనుకున్నాం కదా. ఇక్కడ ఆయనము అనేవి ఇది మనకి తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తాం అన్నమాట. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్లో అనుకోండి, మొదటి నెలని జనవరిని మొదటి నెలగా మనం నిర్ణయిస్తాము. ఓకేనా? ఏ విధంగా మనం తీసుకుంటాం? జనవరి ఫస్ట్ మంత్, ఫిబ్రవరి సెకండ్ మంత్, అలా మనం తీసుకుంటాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం అయితే చైత్రము మొదటి నెల అవుతుంది. చైత్రము మొదటి నెల అవుతుంది. ఫాల్గుణము అనేది 12 నెల అవుతుందన్నమాట. ఓకేనా? సరే, ఏది ఏమైనప్పటికి కూడా మనకి ఆయనములు 2 ఒకటి ఉత్తరాయణమని, 2 దక్షిణాయనమని పేరున్నాయి వాటికి. ఉత్తరాయణం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారం తీసుకున్నట్లయితే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, వస్తుందా రాదా? సంక్రాంతి పండుగ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితేనేమో జనవరి నెలలో వస్తుంది. జనవరి 15 కానీ 16 కానీ వస్తుంది మనకి. ఆ జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ రోజు నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభమైపోయి 6 నెలలు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది అన్నమాట. ఓకే, అందరికీ అర్థమైందా? చూడండి ఏమంటున్నాడు. ప్రతి సంవత్సరం మనకు 2 ఆయనములు, ఒకటి ఉత్తరాయణము, 2 దక్షిణాయనం. సంవత్సరంలో మకర సంక్రాంతి నుండి, మకర సంక్రాంతి అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం గతంలో? ఎప్పుడైనా చెప్పాను నేను దీని గురించి మాట్లాడుకున్నాం మన క్లాస్లో. మకర సంక్రాంతి అంటే అర్థం ఏంటంటే మనకి రాసులు ఉంటాయి అన్నమాట. 12 రాసులు ఉన్నాయి మనకి. వాటిలో మకర రాశి అని ఒక రాశి ఉంది. మకర రాశి అని ఒక రాశి అనమాట. ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మకర సంక్రమణం అని పేరు పెట్టి ఆ రోజునే సంక్రాంతి పండుగ నిర్వహిస్తాం మనం. ఆ రోజు నుండి మనకి ఉత్తరాయణం అనే పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నమాట. ఓకేనా? రైట్. సంవత్సరంలో మకర సంక్రాంతి నుండి 6 మాసములు ఉత్తరాయణము, తర్వాత 6 మాసములు దక్షిణాయనము. అందరికి అర్థమైంది నాన్న? ఆయనంలో మనకి 2, ఒకటి ఉత్తరాయణము, 2 దక్షిణాయనము. ఉత్తరాయణం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సంక్రాంతి పండుగ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మొదటి 6 నెలలు, తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది మొదటి భాగం. ఈ మొదటి పారాగ్రాఫ్లో నుంచి మనకి కొన్ని వ్యాకరణ అంశాలు రాసుకుందామా? రాసుకున్నానా? సంవత్సరం అనే పదానికి అర్థం రాసుకుంటా. సంవత్సరం అనే పదానికి అర్థాలు పెన్సిల్తో రాసుకున్నాను అందరూ కూడాను. సంవత్సరం అంటే ఏడాది, ఏడాదిని సంవత్సరాన్ని ఏడాది అంటారు. ఓకేనా? తర్వాత వర్షము అని కూడా అంటాం. ఏడాది, వర్షము. తర్వాత సాలు అని ఇంకో పదంతో కూడా పిలుస్తారు. మీకు ఈ పదాలు తెలియాలని రాస్తున్నాను అంతే. ఏడాది, వర్షం, సాలు. అందరూ పెన్సిల్స్తో సంవత్సరం అనే పదం కింద అండర్లైన్ చేసుకొని రాసుకోవాలి అక్కడ పెన్సిల్తో. నాన్న మీకు రైటింగ్ అలవాటు కావాలి రాయడం. రైట్. తర్వాత చూడండి ఇంకేముందో మనకి. మాసము. మాసము అంటే నెల అని రాసుకున్నాను. నెల అంటే 30 రోజుల కాలాన్ని మాసము అంటారు. ఓకేనా? సరిపోతున్నాను వీటిలో మీకు. ఇంకా తర్వాత ఆయనము అనే పదాన్ని రాసుకోండి. ఆయనము అనే పదానికి అర్థము 6 నెలల కాలము. 6 నెలల కాలము అని రాసుకోండి. ఓకేనా? ఏమందరూ రాసుకున్నారా? ఉత్తరం అనే పదానికి వ్యతిరేక పదం చెప్తారా? ఉత్తరం వ్యతిరేక పదం చెప్పండి నాన్న. రైట్. ఉత్తరం అంటే దక్షిణం. ఎదురుకుంటాయి కదా అవి గుర్తులు మనకి. ఉత్తరం, దక్షిణం. రైట్నా? గుడ్. తర్వాత చూడండి నాన్న. తర్వాత పారాగ్రాఫ్ చూడండి. సంవత్సరమును కాలములు 3. ఒకటి వేసవి కాలము, చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు. 2 వర్షాకాలము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజ, కార్తీక మాసములు. 3 చలికాలము, మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసములు.
ఏం చెప్తాడు మనకి? సంవత్సరం కాలంలోని 3 కాలాలు ఉన్నాయి మనకి కదా. కాలాలు వెళ్ళినా మనకి ఎన్ననా 3 కాలాలు. వాతావరణం ప్రకారం కాలాలు 3. ఒకటి వేసవి కాలము, 2 వర్షాకాలము, 3 చలికాలం. అర్థమవుతుంది అందరికి కూడాను. కాలములన్నీ 3 సంవత్సరమునకు 12 నెలల్లో 3 కాలాలు 3 సీజన్లు జరుగుతాయి మనకి. 12 నెలల్లో 3 కాలాలు ఉంటాయి. వాటిలో ఒకటి వేసవి కాలము, 2 వర్షాకాలము, 3 చలికాలం. వేసవి కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు వేసవి కాలం అంట. చైత్రము, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢం అంటే మనకి తెలుగు క్యాలెండర్ అని చెప్పుకున్నాం కదా. ఏనన్నా జనవరి 1 నుండి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. తెలుగు క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభం తెలుసా? ఉగాది పండుగ నుంచి ప్రారంభమవుతుంది. మనకి ఇంగ్లీష్లో 2021 సంవత్సరం, మనం 2020 సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం మనం జనవరి 1ని. అదేవిధంగా తెలుగు క్యాలెండర్లో ఏం చేస్తామంటే ఉగాది పండుగ ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నుంచి మనకి చైత్ర మాసము పాడ్యమి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ తారీఖు అనమాట, 1వ తారీఖు చైత్రమాసము. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూసారా? వేసవి కాలము చైత్ర మాసం నుంచి ప్రారంభం, అంటే ఉగాది నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఉగాది పండుగ నుంచే స్టార్ట్ అవుతుంది వేసవి కాలం. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠ, ఆషాఢ మాసంలో అంటే మొదటి 4 నెలలు వేసవి కాలమే అవుతుంది. తర్వాత రెండవది వర్షాకాలం. వర్షాకాలం అనేది శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే బహుశా మనకి ఇంచుమించు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటున్నాను మనకి జూలై మంత్ ఎండింగ్లో కానీ, ఓకేనా, జూలై నెలాఖరు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమైపోతుంది. ఆషాఢ మాసంలోనే వేసవికాలం అయిపోతుంది. జూన్ జూలైలో ఆషాఢ మాసం అవుతుంది. ఆగస్టు నుంచి మనకి ఇంచుమించుగా, అంటే ఎగ్జాక్ట్గా కాదు, 1-4 రోజులు అటు ఇటుగా మనకి ఆగస్టు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. చూడండి, శ్రావణము, భాద్రపదం, ఆశ్వీజ, కార్తీక మాసంలో వర్షాకాలంగా చెప్పబడుతున్నాయి. ఓకేనా? ఈ 4 నెలలు కూడా విపరీతమైన వర్షం కురుస్తుంది. సంవత్సరానికి సరిపడ వర్షం కురుస్తుంది 4 నెలలు. వేసవికాలం ఏమవుతుంది? ఉన్నటువంటి ఎక్కడ కూడా భూమి మీద ఎక్కడ కూడా మనకి తేమ లేకుండా బాగా ఎండలు ఎక్కువగా కాస్తాయి మనకి. తర్వాత వర్షాకాలం ప్రారంభమవగానే భూమి మీద నుండి వేడంతా వెళ్ళిపోయి భూమి చల్లబడిపోయి బ్రహ్మాండంగా పంటలు పండడానికి వీలుగా వర్షాకాలం ప్రారంభమవుతుంది. వేసవి కాలంలో ఏమవుతుంది? ఈ భూమి మీద రకరకాల క్రిములు కానీ బ్యాక్టీరియా, వైరస్ మొత్తం చచ్చిపోతాయి ఎండలకి. ఓకేనా? తర్వాత వర్షాకాలం ప్రారంభమైపోతుంది. వర్షాకాలంలో మనకి కార్తీక మాసం, శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం అంటే అఫ్కోర్స్ డిసెంబర్ వరకు ఇంచుమించుగా. ఓకేనా? ఏనన్నా అంటే అఫ్కోర్స్ 11 అక్టోబర్ నవంబర్ వరకు, అంటే 10వ నెల 11 నెలలు ఇంచుమించుగా అక్కడ దాకా మనకి శ్రావణ మాసం ఉంటుంది. తర్వాత చూడనా, 3వది చలికాలము. వర్షాకాలం తర్వాత చలికాలము. మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసంలో చలికాలము. చలికాలం ఏ నెలలు ఉన్నాయన్నా? మార్గశిర మాసం నుండి పాల్గొన మాసం వరకు చలికాలం మనకు ప్రారంభమైపోతుంది. అంటే ఎప్పుడు దాకా ఉంటుంది మనకి? ఇంచుమించుగా మార్చి, ఏప్రిల్ వరకు చలికాలమే ఉంటుంది. శివరాత్రి చలికాలం అంటే ఇక మనకి పాల్గొన మాసం వరకు పూర్తిగా చలికాలంగా లెక్క. ఉగాది నుంచి మనకు వేసవికాలం ప్రారంభమవుతుంది అర్థం. రైట్ నాన్న? సరే, ఇందులో పార్ట్ 2 వచ్చి సంవత్సరంలో కాలంలో 3 అక్కడ నుంచి వీటిలో ఏమైనా మనకి వ్యాకరణ అంశాలు ఉన్నాయి చూద్దామా నాన్న? చూడండి, కాలము అంటే అర్థాలు మనం రాసేసుకున్నాం కదా, రాసుకున్నాం లేదా? వేసవి కాలము అనే దానికి అర్థాలకు ఏమేమి చెప్పుకోవచ్చు నాన్న? ఎండ్లాకాలమని. ఎండ్లాకాలం ఎవరంటారని చెప్పుకున్నారా? ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. ఈ ఎండ్లాకాలం అనే వేసవి కాలం అనబడే పదానికి తెలంగాణ మాండలికం లేక తెలంగాణ ప్రాంత ప్రజలు ఏమంటారంటే వేసంగి అంటారు. వేసంగి అంటే ఎండ్లాకాలం అని అర్థం అన్నమాట. ఓకేనా? వర్షం అనే పదానికి అర్థాలు రాసుకున్నానా? వాన. వర్షం అనే పదానికి అర్థము వాన అని రాసుకోండి, కామ వృష్టి. వాన, కామ వృష్టి అనే పదం రాసుకోండి. ఓకేనా? తర్వాత చూడన్నా,
సంవత్సరమునకు ఋతువులు 6. తర్వాత ఏమిచ్చాడు మనకి? ఋతువులు ఇచ్చారు నాన్న. సంవత్సరమునకు ఋతువులు 6, మాసములు ఋతువులు 2 ఇచ్చారు. మనం చూడండి నాన్న. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీకములు శరదృతువు, మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు, మాఘ పాల్గొనములు శిశిర ఋతువు. మనకేం చేశారు? మాసములు ఋతువులు కూడా ఇచ్చాడు. ఆ పక్కన బొమ్మలు ఇచ్చారు చూడండి ఒకసారి. అందరూ చూస్తున్నారా బొమ్మలు? చూస్తున్నారా? ఆ బొమ్మలో మొట్టమొదటి బొమ్మ ఏమి ఇచ్చాడు చూడండి. ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడా? ఒక హ్యాట్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని, టోపీ లాంటివి పెట్టుకొని కొబ్బరి బొండం తాగుతున్నాడు. వాడు వేసుకున్న చొక్కాలు ఎలా ఉంది? దాన్ని ఏమంటారు మీరు? చేతులు లేకుండా చొక్కాలాగా వేసుకున్నారు కదా, సీవ్లెస్ షర్ట్ అది వేసుకున్నాడు. వెనకాల సూర్య భగవానుడు కనపడుతున్నాడు. ఇది దేనికి తెలియజేస్తుంది? వెరీ గుడ్, వేసవి కాలాన్ని తెలియజేస్తుంది. ఆ రెండో చూడండి ఏముంది? రెండో బొమ్మలో ఏముంది? దాని కింద బొమ్మలో ఎవరో ఒక ఆయన గొడుగు పట్టుకొని ఉన్నాడు కదా, వర్షం పడుతుందా, ఇది వర్షాకాలానికి సంబంధించిన విషయం. తర్వాత మూడో బొమ్మ చూడండి. మూడో బొమ్మ ఏమిచ్చాడు? ఎవరో ఒక ఆయన నాడు చలిమంట వేసుకుంటున్నారు. ఆయన తలకి మంకీ క్యాప్ పెట్టుకున్నాడు, స్వెటర్ వేసుకున్నాడు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? వెరీ గుడ్, చలికాలం, బాగా చలిగా ఉందన్నమాట అతనికి. దాని కింద చూడండి ఎవరో ఒక అమ్మాయి చక్కగా పూలు కోస్తుంది కదా. ఏదైనా ఇదో ప్రిన్స్ సీజన్ లాగా అనిపిస్తుంది మనం చూడటానికి. రైట్, చూద్దాం. సరే, ఇక మాసములు ఋతువుల గురించి చెప్పుకుంటాం కదా ఇప్పుడు మనం. సంవత్సరం ఋతువులు మొత్తం ఎన్ని ఉంటాయి నాన్న? సంవత్సరం మనకు ఋతువులు 6. ఋతువులు మొత్తం ఎన్ని నాన్న? ఋతువులు మొత్తం ఎన్ని? ఋతువులు మొత్తం 6. కాలములు మొత్తం ఎన్ని? కాలములు 3. ఆయనములు ఎన్ని? వెరీ గుడ్, ఆయనములు 2. ఓకేనా? మరి మాసములు ఎన్ని? మాసములు అంటే అర్థం ఏంట్రా? నెలలు 12. ఇవన్నీ వేటికి? సంవత్సరానికే అన్నమాట. ఓకేనా? సంవత్సరమునకు ఋతువులు 6. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. చైత్ర వైశాఖ మాసములైనా వసంత ఋతువట. జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీకములు శరదృతువు, మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు, మాఘ ఫాల్గుణములు శిశిర ఋతువు. ఓకేనా? మాసములు చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు అన్నాడు. అంటే మనం ఎలా దాన్ని గుర్తిస్తామంటే, చైత్ర వైశాఖ మాసంలోప్పుడు చెట్లు మొత్తం కూడా లేత చిగుళ్ళు మొదలవుతాయి. మనకి వేప చెట్టుకైతే వేప పువ్వులు వస్తాయి బాగా కదా, ఉగాది పచ్చడి చేసుకోము మనం. రైట్, లేత చిగుళ్ళతోటి చెట్లు బ్రహ్మాండంగా తయారైపోయి మన మనసుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. ఏది? వెరీ గుడ్, వసంత ఋతువు. ఓకేనా? చైత్ర వైశాఖములు వసంత ఋతువు. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పోస్తాయి, బ్రహ్మాండమైన ప్రకృతి ఎటు చూసిన చెట్లు ఎక్కడ చూసినా సరే పచ్చగా మన కళ్ళకి కనపడతాయి అన్నమాట. రెండవది జ్యేష్ఠ ఆషాఢములు. జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం 2 కలిపి గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం అన్నమాట. గ్రీష్మ ఋతువులో ఏమవుతుంది చెప్పిన 2 నెలలు కూడా విపరీతమైన ఎండలు కాస్తాయి అన్నమాట. భయంకరమైన ఎండలు కాసి వేడి గాలులు వీస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మూడవది శ్రావణ భాద్రపదములు. శ్రావణ భాద్రపదములు. శ్రావణ భాద్రపద మాసాలు 2 కలిపి వర్ష ఋతువు అన్నమాట. అంటే విపరీతమైన వర్షాలు కురుస్తాయి, చిరుజల్లులు కురుస్తూ ఉంటాయి, చెరువులు గుంటలు అన్నీ కూడా నిండిపోతుంటాయి. బ్రహ్మాండంగా పంటలు పండడానికి అనువైన వాతావరణం అన్నమాట. తర్వాత 4వదమ్మ ఆశ్వీజ కార్తీకములు. ఆశ్వీజ కార్తీకములు శరదృతువు. ఆశ్వీజ కార్తీకములు ఏంటన్నా? శరదృతువు. ఈ శరదృతువులు ఏమవుతుందంటే వెన్నెల కాస్తుంటుంది, మంచి వెన్నెల, చల్లని వెన్నెల కాస్తుంది. అప్పుడప్పుడే చలి ప్రారంభమవుతుంది అన్నమాట. ఏ ఋతువులో? శరదృతువులు. శరదృతువులు ఏమవుతుంది? చల్లని వెన్నెల కాస్తుంది, దాంతోపాటుగా క్రమక్రమంగా అప్పుడప్పుడే చలి ప్రారంభమవుతుంది. తర్వాత చివరిది మార్గశిర పుష్యమాసములు. మార్గశిర పుష్యమాసంలో వచ్చేసి హేమంత ఋతువు. హేమంత ఋతువులు ఏమవుతుంది చెప్పనా? మంచు కురుస్తూ ఉంటుంది. ఓకేనా? మంచు, విపరీతమైన మంచు బిందువులు వర్షం పడ్డట్టు పడుతూ ఉంటుంది. ఉదయాన్నే చూస్తున్నట్లయితే మంచుతో పాటుగా విపరీతమైన చలి పుడుతుంది అన్నమాట. ఓకేనా? అది
హేమంత ఋతువులు. తర్వాత మాఘ పాల్గొనములు. మాఘమాసం పాల్గొన మాసం 2 నెలలు కలిపి శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. శిశిర ఋతువులో ఏమవుతుందంటే చెట్ల యొక్క ఆకులన్నీ రాలిపోతుంటాయి పండిపోయి. ఓకేనా? చెట్ల ఆకులన్నీ కూడా పండి రాలిపోతూ ఇక వసంత ఋతువు ప్రారంభం కాబోతూ ఉంటుంది అనమాట. రైట్నా? ఒకసారి మళ్ళీ చూడన్నా. సంవత్సరం ఋతువులు 6, వాటిలో మాసములు సంవత్సరములు, నెలలు సంవత్సరాలు. ఒక ఋతువు వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం, 2 నెలల కాలాన్ని ఒక ఋతువు అని చెప్పుకున్నాం. చైత్రమాసము వైశాఖ మాసములు కలిపి వసంత ఋతువు. ఈ వసంత ఋతువులో కనుక మనం చూస్తే వాతావరణంలో ఏమేమి మార్పులు వస్తాయి అంటే లేత చిగుళ్లతో చెట్లు నిండిపోయి ఉంటాయి. చెట్లు నిండి మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగేస్తాయి. ఎటువైపు చూసినా సరే ఆకుపచ్చ రంగుతో ఎంతో అందంగా ఉంటుంది మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, చెట్లు, తోటల గోడను. తర్వాత జ్యేష్ఠ ఆషాఢ మాసంలో, ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ గ్రీష్మ ఋతువు కనుక చూసినట్లయితే ఎర్రని ఎండలు కాస్తాయి, వేడి గాలులు వీస్తూ ఉంటాయి. తర్వాత మూడవది శ్రావణ భాద్రపదములు. శ్రావణ మాసం భాద్రపద మాసాన్ని కలిపి వర్ష ఋతువు అంటారు. వర్ష ఋతువులో చిరుజల్లులతో వర్షాలు ప్రారంభమైపోతాయి, వర్షాలు కురుస్తూ ఉంటాయి. చెరువులు, గుంటలు, పొలాలన్నీ కూడా నీటితో నింపబడి ఉంటాయి. పంటలకు బాగా అనుకూలమైన వాతావరణం అన్నమాట అది. తర్వాత నాలుగవది ఆశ్వీజ కార్తీక మాసములు. ఈ ఆశ్వీజ కార్తీక మాసంలో శరదృతువు ప్రారంభమవుతుందన్నమాట. ఈ శరదృతువులో కనుక చూసినట్లయితే చల్లని వెన్నెల కాస్తుంది, విపరీతమైన వెన్నెల, చల్లని వెన్నెల ఉంటుంది. అప్పుడప్పుడే చలి ప్రారంభమవుతూ ఉంటుంది క్రమక్రమంగా. తర్వాత మార్గశిర పుష్యమాసంలో హేమంత ఋతువు. మార్గశిర పుష్యమాసంలో హేమంత ఋతువున హేమంత ఋతువు ఏమవుతుందంటే మంచు బిందువు విపరీతంగా మంచు వర్షంలా కురుస్తూ ఉంటుంది, చలి గజగజ వణికిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మాఘ పాల్గొనములు శిశిర ఋతువు. మాఘ పాల్గొనములు శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువులో పండుటాకులను రాలిపోతూ ఉంటే చెట్ల నుండి ఆకులను కూడా రాలిపోతూ ఉంటూ మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఋతువులు మరియు మాసములు. మీ అందరికి కూడా నెలలు రావాలి, నోటికి రావాలి, రాయడానికి రావాలి. ఋతువుల పేర్లు కూడా మీరు చదవగలగాలి, చూడకుండా చెప్పగలగాలి. ఓకేనా? సరేనా? రైట్. ఎందుతో మనకి సంవత్సరం ఋతువులు 6 అనబడే విభాగం పూర్తి అయిపోయిందనా. అందులో కనుక మనం తీసుకున్నట్లయితే వసంత ఋతువు అన్న దగ్గర మీరు ఏమి రాసుకుంటుంటే లేత చిగుళ్లతో చెట్లు నింపుకొని మనసును పరవశింపచేస్తుందని. గ్రీష్మ ఋతువు కానీ తీసుకుంటే ఎర్రని ఎండలు బాగా కాస్తాయని. వర్ష ఋతువులు వర్షాలు బాగా కురుస్తాయని. శరదృతువులో చల్లని వెన్నెలు ఉంటుందని. తర్వాత హేమంత ఋతువులో మంచు కురుస్తుంది, విపరీతం చలి ఉంటుందని. శిశిర ఋతువులో పండుటాకులు రాలిపోతూ ఉంటాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్ నాన్న. తర్వాత చూడమ్మా, సంవత్సరంలో తెలుగు నెలలు 12. సంవత్సరంలో తెలుగు నెలలన్నీ 12 అనమాట. ఓకేనా? మాసంలో 12 సంవత్సరానికి, ఒక సంవత్సరానికి నెలలన్నీ 12. చూద్దాం ఏమిటో. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, ఫాల్గుణము. అయితే ఈ 12 నెలల్లో కూడా ఏ నెలలో ఎన్ని రోజులు ఉండడానికి అవకాశం ఉందో ఇంచుమించుగా రాశారు చూడండి ఒకసారి. చైత్ర మాసము 30 రోజులు కానీ 31 రోజు కానీ ఉండొచ్చు. వైశాఖ మాసము 31 రోజు ఉంటుంది. జ్యేష్ఠము 31 రోజు, ఆషాఢము 31 రోజు ఉంటుంది, శ్రావణము 31 రోజు, భాద్రపదం 31 రోజు, ఆశ్వీజం 31 రోజు, కార్తీకం 30 రోజులు, మార్గశిరము 30 రోజులు, పుష్యము 30 రోజులు, మాఘము 30 రోజులు, ఫాల్గుణము 30 రోజులు ఉంటుంది. కార్తీక మాసం పాల్గొన మాసం వరకు వరుసగా 30 రోజులు ఉన్నాయి నాన్న. చైత్రం నుంచి ఆశ్వీజ మాసం వరకు 31 రోజులు ఉన్నాయి వరుసగా. ఒక చైత్ర మాసంలోనే 30 రోజులు ఉండొచ్చు, 31 రోజులు ఉండొచ్చు. మన ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెల వస్తే 28 రోజులని, 29 రోజులు మారుతుంది చూసారా? అలాగే ఇంచుమించుగా అనుకోండి, ఉరామరికి ఇంచుమించుగా అలా ఉండొచ్చు. రైట్ నాన్న.